నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ చివరకు అవ్వాతాతలపై కూడా కుట్రకు పాల్పడిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రామ్నగర్ 6వ లైన్లో దొంతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీలో చేరికల కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదలకు ఎర్రజర్ల వద్ద ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కోర్టులో కేసు, భూమి కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇస్తే దానిపై మళ్లీ కేసు. ఒకటేమిటి, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి టీడీపీ ఆటంకంగా మారిందని బాలినేని అన్నారు. అయినా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. తనను మళ్లీ గెలిపిస్తే మరో 9 నెలల్లో ఇళ్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. ఇంటి వద్దనే ఉదయాన్నే పెన్షన్ పొందుతున్న వృద్ధుల ముఖాల్లో చిరునవ్వు కనిపించటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారన్నారు. దీంతో ఎన్నికల కోడ్ను అడ్డుపెట్టుకుని వాలంటీర్లపై విషం చిమ్ముతూ అవ్వాతాతల పెన్షన్ల పంపిణీపై కూడా ఆంక్షలు తీసుకొచ్చారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని బాలినేని కోరారు. దొంతు శ్రీనివాస్ తన గెలుపుకు చేస్తున్న కృషిని ఎన్నడూ మరువలేనన్నారు. తప్పకుండా శ్రీనితో పాటు అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీని నమ్ముకున్న మహిళలు కూడా వామ్మో చంద్రబాబు అనే పరిస్థితి నేడు నెలకొందన్నారు. గత ప్రభుత్వ సమయంలో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామంటూ వారిని ఎంతగా మోసగించింది అందరికీ తెలుసునన్నారు. ఈ సందర్భంగా దొంతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన 50 కుటుంబాలకు బాలినేని స్వయంగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు. పార్టీలో చేరిన వారిలో వాసిపోగు దాసు, అన్నపురెడ్డి బాబు, షేక్ వలీ, ఇలాయర్ సురేష్, వనజ, దివ్య, లక్ష్మి, మణికంఠ, నూర్ జహాన్, అనిల్, మారెడ్డి, మధు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గురిపాటి శ్రీనివాసరావు, గంట రామానాయుడు, కార్పొరేటర్ నాగభూషణం, మీరావలి, మధు, రావురి బుజ్జి, గోపి తదితరులు పాల్గొన్నారు. దొంతు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీకి చేర్చేందుకు ముందుగా వారందరూ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పథకాలు పెట్టి మరి ఎంతో మందిని పేద బడుగు వర్గాల కోసం పెట్టిన పథకాలు ఈరోజు అందరికీ అందుతున్న సంగతి మీ అందరూ తెలుసు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయకుండా, వాళ్ళు ఏ సంక్షేమ పథకాలు చేయకుండా మాట్లాడితే కోర్టుకు వేయటం, మన ఒంగోలులో పట్టాల విషయంలో పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చే దానికోసం కూడా చేసి కోర్టుకేసి మరి ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీ అందరికీ తెలుసు. వాళ్ళు మాట్లాడితే కోర్టుకు పోతారు. వాళ్ళు పట్టాలు ఇవ్వరు, మనం ఇస్తే కూడా కోర్టుకు పోతారు. ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా మేము పట్టాలు ఇవ్వడం జరిగింది. 9 నెలల్లో ఇచ్చిన పట్టాలకి ఇల్లు కూడా కట్టించి ఇస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎన్ని ఆటంకాలు పెట్టినా చేసి చూపిస్తామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు చూడండి, ఇక్కడ మహిళలు ఉన్నారు. పెన్షన్లు వస్తున్నాయమ్మా మీకు, ఈరోజు ఇచ్చారా? చూడమ్మా, దానికి కూడా కోర్టుకు వేసాడు చంద్రబాబు. అంటే ఈ 2 నెలలు ఎలక్షన్లో 2 నెలలు వాలంటీర్ వచ్చి మీకు ఇవ్వకూడదంట పెన్షన్లు. మీరు పోయి 3వ తేదీ నుంచి ఇక క్యూలో నిలబడి సచివాలయం పోయి మీరు పోయి పెన్షన్లు తీసుకోవాలా. అంత ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రతి నెల 1వ తేదీ మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా? ఇది కరెక్టా? ఇవాళ కోర్టుకైనా కరెక్టా? చూడమ్మా, అట్లాంటి పరిస్థితి రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ ఇంటికి పెన్షన్లు వస్తాయి పొద్దున్న పూట. మళ్ళా ఏమైనా వ్యతిరేకంగా జరిగిందంటే మీ పెన్షన్లు మీరు పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, మరి ఆయన చేసినటువంటి ఏ పథకం అయినా కూడా నేరుగా మీ అకౌంట్లోకి మధ్యవర్తి లేకుండా మీ అకౌంట్లకే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్నటిదాకా ఏం మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు?
చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు, ఈ పథకాలు ఇస్తున్నాడు, అభివృద్ధి చేయటం లేదు, మరి అన్నీ కూడా కుంటుపడుతున్నాయి అని మాట్లాడాడు. మరి ఇప్పుడేం చెప్తున్నాడు, కొత్తగా అలివి కాని పథకాలు చెప్తా ఉన్నాడు. చేసేది కాకుండా, ఆయన చెప్పేది చేసేది కాకుండా జనాల్ని ఆకర్షించే దానికోసం పథకాలు ఏదో చెప్తా ఉన్నాడు. అది తీరేది కాదు. ఆయన తెలుసు ఆ సంగతి. 2014లో 600 ఇచ్చాడు, 600 పథకాలు పెడతానని. ఒక్క పథకం కూడా చేసింది దాఖలాలు లేవు. అన్ని వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చలే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎలక్షన్స్లో చెప్పిన మాట ప్రకారం 195% చెప్పింది చేశాడని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు మళ్ళా ఉగాది రోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. ఏం చేయబోతాం వైఎస్ఆర్ పార్టీ వస్తే అని మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టో అంటే ఒక హామీ పత్రంలాగానే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసేదానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి కంపల్సరిగా చెప్పింది చేస్తాడని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రేపందరూ కూడా దయచేసి మీ అందరూ కూడా కలిసికట్టుగా రేపు జరగబోయే ఎలక్షన్స్లో మరి నన్ను గెలిపించుకుంటే తప్పకుండా మీ రుణం నేను తీర్చుకుంటాను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అనిపించినందుకు జాయినింగ్స్ కూడా చాలా చేయించినాడు. మరి వాళ్ళకి నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా శ్రీనివాసరావు గారి వెంట మేము ఉంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి, చిన్నలకి, అక్క చెల్లెమ్మలు అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వాస్తవంగా ఈ హనవరపాడు ఈ 15 డివిజన్లో 4వసారి రావటం, చాలా జాయినింగ్ జరిగినాయి. సో ఈసారి మెజారిటీ ఎంత ఉంటుందో చూడాలా. ఈ డివిజన్లో చాలామంది జాయిన్ అవుతున్నారు. ఈ ప్రోగ్రామ్ చేసినందుకు తొంటా సీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. ఈ వాలంటరీ సిస్టమ్ రేపు ఈ పెన్షన్లు మీరు చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ మామూలుగా ఈరోజు యాక్చువల్లీ పెన్షన్స్ వచ్చేసి ఉంటాయి మామూలుగా పెద్దోళ్ళకి. కానీ వాళ్ళకి ఇంకా పెన్షన్ రాలేదు. 3వ తేదీ అంతా గొడవ అవుతుంది స్టేట్ అంతా ఈ పెన్షన్ డిస్టర్బెన్స్ వల్ల. 3వ తేదీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు. ఆ రోజు చూడండి ఎక్కడ కూడా ఎంత క్రౌడ్ ఉంటుందో. ఈ డోర్ డెలివరీ సిస్టమ్ అనేది అందరికీ బాగా నచ్చింది. వాలంటీర్ వెళ్ళి ప్రతి ఒక్క మనిషిని అడుగుతున్నారు మీకు ఏం కావాలని, లేకపోతే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్కో దీనికో ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఒక విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చేది. చాలా టైం పట్టేది. ఎంఆర్ ఆఫీస్లో క్యూ ఉండేది. ప్రేమ పబ్లిక్ వాలంటీర్ సిస్టమ్ వల్ల మీ ఇంట్లో సర్వీస్ డోర్ డెలివరీ అవుతున్నాయి. సో జగన్ గారి స్కీమ్స్ నచ్చే జనాలు ఓటైపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, లేడీస్ మాత్రం ఎవరి మాట వినరు, వాళ్ళ మొగుడు మాట కూడా వినరు. కన్ఫర్మ్గా జగన్కే ఓటేస్తారు. నాకు తెలుసు, నా సర్వేలో కూడా అదే వస్తుంది. ఎందుకంటే కొంతమంది లేడీస్ మీ సర్వే అడుగుతుంటే మాకు ఇబ్బంది అండి, మీకు నుంచి వెళ్ళిపోండి, మా ఆయనతో మాకు ఇబ్బంది, మేము మాత్రం ఎందుకు వేయకూడదు జగన్ గారికి, మేము ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నాం కానీ మేము ఎందుకు వేయకూడదు జగన్ గారికి, చంద్రబాబు మాకు ఏం చేశాడు, జగన్ అన్నీ చేస్తున్నాడు, మా ఇంటికి వచ్చి వాలంటీర్ పని చేస్తున్నారు, మేము ఎందుకు వేయకూడదు గట్టిగా వాదిస్తున్నారు వాళ్ళు. నేను ఒకటే కోరుకుంటున్నాను, మేము అన్నీ చేసాము, పట్టాలు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము, మాట ఇచ్చినట్టు మా నాన్నగారు. సో ఒకటే కోరుకుంటున్నాం, మీ విలువైన ఓటు మే 13న మా నాన్నకి ఓటేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కార్యకర్తలకు పనిచేసి మనం గెలిపించాలని కోరుకుంటున్నాను. సేవ తీసుకున్నాను. అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ అన్నకి, ప్రేమిత్ గారికి ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన సీనన్నకి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇది 2వ కార్యక్రమం. ఫస్ట్ అన్నవరపాడు గారు ఒక కార్యక్రమం చేశాను, ఇది 2వ కార్యక్రమం చేస్తున్నా. నేను 2 కార్యక్రమాలు చేస్తున్నా అంటే వాసన్న ఇంత మంచి పనులు చేసి ఉండి నా దృష్టికి రాబట్టి నేను 2 కార్యక్రమాలు చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. అందువల్ల మనం ఈసారి ఎలక్షన్లో వాసన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నా. టవల్లో కప్పుకునే వాళ్ళు భుజాల మీద కాదు, ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకుంటే
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సామాగ్రిని పటిష్టమైన భద్రతా చర్యల మధ్య స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచేందుకు అవసరమైన భద్రతా చర్యలను చేపట్టనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. టంగుటూరు మండలం వల్లూరులోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ పరమేశ్వరరెడ్డి, జేసీ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. వివిఎం ప్యాడ్స్ తీసుకొచ్చే వాహనాలు ఉండేందుకు స్ట్రాంగ్ పార్కింగ్ ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం, వివిఎంలు భద్రపరిచేటప్పుడు పోలింగ్ కేంద్రాల వారీగా భద్రపరచాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన భద్రతా చర్యలకు ఎస్పీతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ హాల్స్కు ఏర్పాటుతో పాటు కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా పాయింట్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్లను పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా అధికారులు పరిశీలించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత అన్ని పోలింగ్ సామగ్రిని పటిష్ట భద్రతా చర్యల మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తీసుకురావడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 లైన్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ యంత్రాంగంతో పోలీసులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ శ్రీలత, ఒంగోలు కొండేపి ఆర్ఓలు సుబ్బారెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్, సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ గురించి చూడడానికి నేను, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ, అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఆల్ అదర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇవాళ రైస్ కాలేజీకి రావడం జరిగింది. ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత 8 కాన్స్టిట్యూన్సీలో ఉంటున్న ఆల్ పోల్డ్ ఈవీఎంస్ అండ్ అదర్ ఈవీఎంస్ పోల్డ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ రైస్ కాలేజెస్లో ఉంటున్న టోటల్ ఒక 64 డిఫరెంట్ గదిలో పెట్టడానికి ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో 8 స్ట్రాంగ్ రూమ్స్ ఫర్ లోక్సభ ఉంటున్న అసెంబ్లీకి ఉన్నది, ప్లస్ అనదర్ 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే పార్లమెంటరీ ఉంటున్న ఈవీఎంస్ కూడా రెస్పెక్టివ్ స్టోరేజ్లో పెట్టుకోవడానికి 3 డిఫరెంట్ బిల్డింగ్స్లో ఆల్ 3 to 4 ఫ్లోర్స్లో ఉంటున్న గదులన్నీ కూడా ఇవాళ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఉంటున్న సెక్యూరిటీ కానీ, ఎంట్రీ ఎగ్జిట్స్ గురించిన విషయాలు, తర్వాత సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టేసి దానికి ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్ అరేంజ్మెంటు అండ్ వాళ్ళ పోల్ డే రోజున పోల్ అయిన ఈవీఎంస్ కలెక్ట్ చేసినప్పుడు ఈ పోలింగ్ పార్టీస్ని ఎక్కడ దాకా అలో చేసేసి ఈ కలెక్షన్ సెంటర్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఎన్ని టేబుల్స్ పెట్టాలి, కలెక్ట్ చేసిన పోలింగ్ మెటీరియల్స్ని సెక్యూర్డ్గా ఎట్లా స్ట్రాంగ్ రూమ్కి తీసుకువెళ్ళాలి గురించిన రూట్ మ్యాప్స్ అన్నీ కూడా ఇవాళ చాలా ఇవాళ క్లియర్గా చూడడం జరిగింది. అండ్ ఏడీ సర్వేయర్ కూడా దానికి కావాల్సిన డిజైన్స్ అండ్ అరేంజ్మెంట్స్ అని కూడా చూడడం జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా వన్స్ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ రోజున కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇవాళ చూసాము. కౌంటింగ్ హాల్స్ ఎక్కడ ఉంటుంది, దానికి ఉన్న ఎంట్రీ ఎగ్జిట్స్ ఎట్లా, దెన్ మీడియా పాయింట్స్ ఎక్కడ పెట్టాలి, ఏజెంట్స్ ఈ పోల్ డే నుంచి కౌంటింగ్ దాకా ఒక 14 days టైం ఉంటుంది. ఈ 14 రోజులు కూడా ప్రతిరోజు జరగబోయే ఎన్నికలు పోల్ అయిన తర్వాత పోల్డ్ ఈవీఎంస్, అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్ అంతా కూడా మన ఒంగోలు పట్టణంలో ఉన్న రైస్ కాలేజ్కి వస్తాయి. సో ఆల్ కాన్స్టిట్యున్సీ మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి వచ్చి డిపాజిట్ అవుతుంది స్ట్రాంగ్ రూమ్స్లో. సో దాని తగ్గట్టుగా 3 లేయర్ సెక్యూరిటీ, అలాగే మనకి హైవే అబెట్టింగ్ సెక్యూరిటీ, సరౌండింగ్ పెరిమీటర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఏ కాన్స్టిట్యున్సీ వైజ్ వాళ్ళు పోలింగ్ ఈవీఎం బాక్సెస్, అదర్ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా సేఫ్ డిపాజిట్ ఏ విధంగా చేయాలనేది కలెక్టర్ గారు, జేసీ గారు అందరూ కూడా చూసి ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ కూడా ఈవీఎం బాక్సెస్ మిస్ అవ్వడం కానీ, మిస్ప్లేస్ కావడం కానీ ఇవన్నీ ఎటువంటి ఆస్కారం లేకుండా పకడ్బందీగా రెవెన్యూ అండ్ పోలీస్ అంతా కూడా కోఆర్డినేషన్. ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రాజకీయ హత్యలు నివారించడంలో వైఫల్యం చెందారన్న అభియోగంతో కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. మొత్తం 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ బదిలీల్లో ఇటీవల ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న పరమేశ్వరరెడ్డిని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
ఇటీవల గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడి హత్య ఉదంతం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయవాడలో విచారించి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. దీంతో ప్రధానమంత్రి ప్రజాగళం సభలో వైఫల్యాలకు సంబంధించి పల్నాడు ఎస్పీతో పాటు ఐజీ పైన బదిలీ వేటు వేశారు. ఎన్నికల కమిషన్ ఎస్పీ పరమేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ పి జాష్, అనంతపురం ఎస్పీ కెకే అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ కె తిరుమలేశ్వర్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. అటు సీనియర్ ఐపీఎస్ అధికారి గుంటూరు రేంజ్ ఐజీ జి పాలరాజును కూడా బదిలీ చేసింది. వీరితో పాటు ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న 3 జిల్లాల కలెక్టర్లపై వేటు వేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశాలపై బదిలీ వేటు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావడంతో పెద్ద చదువులు చదివి జీతపద్యం గురించి ఆలోచించకుండా ప్రజలకు సేవ చేయడానికి వాలంటీర్ల వ్యవస్థలోకి వచ్చారు. 5 ఏళ్లు ప్రజలకు సేవ చేసి ఎన్నికల కోడ్ వచ్చిందని చంద్రబాబు మనుషులు కోర్టులో పీల్ వేసి వాలంటీర్లను విధులకు దూరం చేయడం చాలా బాధగా ఉందని 21 డివిజన్ పరిధిలోని 31, 32 సచివాలయ వాలంటీర్లు 28 మంది వాలంటీర్ విధులకు రాజీనామా చేశారు. వాలంటీర్ల రాజీనామా పత్రాలను సచివాలయం సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్ పరమేశ్వరి మాట్లాడుతూ, పీజీ చదివిన నేను ప్రజలకు సేవ చేయడానికి వాలంటీర్గా వచ్చి 5 ఏళ్లు సంతోషంగా ప్రజలకు సేవ చేశానన్నారు. ఈ వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా చంద్రబాబు అడ్డుకోవడం బాధగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు ఇళ్లకు వచ్చి పింఛన్లు అడుగుతుంటే చాలా బాధగా ఉందన్నారు. సచివాలయంలో ఇస్తారని సమాధానం చెప్పి పంపుతున్నామన్నారు. వాలంటీర్లతో పాటు డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు పాల్గొన్నారు. నా పేరు పరమేశ్వరి. నేను దారావారి తోట సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 1 తారీఖు యాక్చువల్లీ మేము పెన్షన్స్ ఇవ్వాలి, కానీ ఈరోజు మేము రాజీనామా చేయడానికి వచ్చాము. ఎందుకంటే లాస్ట్ టైము 4 ఇయర్స్ నుంచి మేము సేవ చేసుకుంటూ వచ్చాము. యాక్చువల్లీ నేను చదివింది పీజీ, కానీ నాకు ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్దేశం ఉంది కాబట్టి 5,000 రూపాయలు అయినా కానీ నేను చేయడానికి వచ్చాను. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కూడా నేను బాగానే పనిచేశాము. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మాకు ఈ నెల పెన్షన్స్ రోజు ఈరోజు మా దగ్గరకు వచ్చి ఇళ్ళకొచ్చి పేదలు అమ్మ ఏంది పెన్షన్ ఇవ్వలేదు అని అడిగారు. నేనేంటంటే మేము ఇవ్వకూడదమ్మా, మేము ఇవ్వకూడదంట, వాలంటీర్ విధుల్లో లేరంట అని చెప్పాను. కానీ ఇంకా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు రమ్మని మీరే ఇవ్వండి అమ్మా మాకు అని చెప్పారు. కానీ సచివాలయంకి వెళ్ళి తీసుకోమని చెప్పాను, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు ఇంక మేము రాజీనామా చేయాల్సిన స్థితికి వచ్చేసాము. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా జగన్ అన్న రావాలి, మమ్మల్ని తీసుకోవాలి. బాలినేని గారికి కూడా ఓటేసి గెలిపించండి. అలాగే మా కార్పొరేటర్ గారిని కూడా కృతజ్ఞతలు. అంటే మీరు ఇప్పుడు పేదలు వచ్చి ఇళ్ళకి వచ్చారు, మీకు ఎట్లా వచ్చింది ఫీలింగ్? అసలు ఎలా ఉంది? వాళ్ళు ఇన్ని రోజులు మీరు సేవ చేశారు కదా, ఈరోజు మిమ్మల్ని నాకే బాధ వేసింది. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి మేము వెళ్ళి వాళ్ళకి నిద్ర లేపి ఇచ్చేవాళ్ళం పెన్షను. ఈరోజు మా ఇళ్ళకి వచ్చి వాళ్ళు తిరుగుతున్నారు. అందువల్ల మాకే బాధ వేసి అందరికీ ఫోన్లు కూడా సబ్మిట్ చేసేసాము. కాబట్టి ఫోన్లు కూడా వాళ్ళకి అవైలబుల్గా లేరు, ఇళ్ళకే వచ్చేస్తున్నారు. మాకు టంగుటూరు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ఒక సివిల్ వివాదంలో అరెస్టు చేయకుండా ఉండేందుకు లేదా స్టేషన్లో బెయిల్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఫిర్యాదుదారు నుంచి లంచం తీసుకున్నట్టుగా ఏసీపీ అధికారులు వలపన్ని ఎస్ఐ నాగేశ్వరరావును పట్టుకున్నారు. ఎస్ఐ వద్ద నుండి 70,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని, సాంకేతిక పరీక్షలో లంచం తీసుకున్నట్లు రుజువైందని ఏసీపీ డీఎస్పీ వి శ్రీనివాసరావు తెలిపారు. టంగుటూరు మండలం కాకుటూరు వారిపాలెం గ్రామానికి చెందిన కొమ్మినేని శ్రీనివాస్ బాంబేలో వ్యాపారం చేసుకుంటాడని డీఎస్పీ తెలిపారు. అతని తల్లి గ్రామ సర్పంచ్గా ఉన్నారని, గ్రామంలో అనుమతులు లేకుండా పొగాకు బ్యార్ని నిర్మిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యార్ని నిర్మిస్తున్న వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ పై టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్ఐ నాగేశ్వరరావు మేదరమెట్ట సమీపంలోని రష్ కేవ్ హోటల్ వద్దకు కొమ్మినేని శ్రీనివాసరావును పిలిచి కేసు కట్టకుండా ఉండడంతో పాటు స్టేషన్ బెయిల్ ఇచ్చేలా ₹1,00,000 ఒప్పందం చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. ఆ సమయంలో శ్రీనివాస్ వద్ద ఉన్న 30,000 రూపాయలను ఎస్ఐ తీసుకోవడం జరిగిందన్నారు.
మిగిలిన డబ్బు ఇవ్వటం ఇష్టం లేని శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారని తెలిపారు. దీంతో ఈ రోజు బాధితుడు ఎస్ఐతో మాట్లాడగా చెల్లెమ్మ తోట వద్దకు రావాలని చెప్పి తన కారులో ఎస్ఐ అక్కడకు చేరుకున్నారు. కారు డ్రైవర్ను దింపి బాధితుడిని తన కారులో ఎక్కించుకొని తన వద్ద నుండి 70,000 నగదు తీసుకుని కారులో భద్రపరుచుకున్నాడు. అనంతరం జరిగిన దాడిలో ఎస్ఐ వద్ద నుండి 70,000 నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎస్ఐ నాగేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నామన్నారు. 3వ తేదీ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. దాడిలో సిఐ అపర్ణ, ఇతర ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. వివరాలకు వస్తుందంటే ఈ కాకుటూరు వారిపాలెం గ్రామానికి చెందిన ఇతను కొమ్మినేని శ్రీనివాసరావు అనే అతను బాంబేలో వ్యాపారం చేసుకుంటుంటారు. అయితే వాళ్ళ అమ్మగారు ఆ కాకుటూరుపాలెం గ్రామానికి సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు. ఆ గ్రామంలో టొబాకో బ్యానర్స్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు పంచాయత్ సెక్రటరీ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తదనంతరం ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తి గారు ఆయన కూడా ఈ కాకుటూరి శ్రీనివాసరావు మీద వాళ్ళ బ్రదర్ కాకుటూరి వెంకటరావు గారి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గారు ఏం చేస్తారంటే ఈ కాకుటూరి శ్రీనివాసతో కాంట్రాక్ట్లోకి వచ్చేసి అతన్ని 29/3/2024 మధ్యవర్తి ద్వారా మేదరమెట్లో రష్ కేఫ్ అని ఒకటి ఉంది హోటల్, దాన్ని దాటిన తర్వాత ఆయన కారులో కూర్చొని ₹1,00,000 అంటే ఎలా అంటే అతని మీద ఆ వ్యక్తి పెట్టిన పిటిషన్స్ కేసు నమోదు చేయకుండా ఉండే విధంగా, లేదు ఒకవేళ కేసు నమోదు చేయాల్సి వస్తే అరెస్ట్ చేయకుండా 41 నోటీస్ ఇచ్చే విధంగా హామీ ఇస్తూ అతనికి దానికోసం ఈ నీకు సాయం చేస్తున్నాను కాబట్టి ₹1,00,000 ఇవ్వాల్సిందిగా కోరి ఉన్నారు. అదే సమయంలో ఆయన అంత నా దగ్గర డబ్బు లేదని అడిగితే ప్రస్తుతం నా దగ్గర ₹30,000 ఉందంటే ₹30,000 అదే సమయంలో 29/3/2024 ఎస్ఐ గారి కారులోనే తీసుకోవడం జరిగింది. ఈ లంచం వ్యవహారం వాళ్ళకి నచ్చక 1వ తారీఖు ఏసీబీ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు ఎస్ఐ గారి మీద కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసిన తర్వాత మేము అది దానిలో ఎంతవరకు ఏమన్నది పూర్వపురాలు విచారించుకొని మేము 2వ తారీఖు అనగా ఈరోజు మేము ట్రాప్కి వచ్చాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారితో కాంటాక్ట్ చేస్తే ఎస్ఐ గారు చెల్లెమ్మ తోట దగ్గర రండి, మీకు అక్కడ వివరాలు చెప్తానని చెప్పన్నాడు. చెల్లెమ్మ తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేస్తే పలానా చోట వెయిట్ చేయండి, నేను వస్తానని చెప్పేసి అన్నారు. ఆయన కారులో ఆయనకు వచ్చేసి ఆ కారులో ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో కొమ్మినేని శ్రీనివాసరావుని ఎక్కించుకొని అతని దగ్గర ఇంకా ఇవ్వాల్సిన ₹70,000 తీసుకోవడం జరిగింది. వెంటనే మేము ట్రాప్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఆ తీసుకున్న లంచం డబ్బుల్ని, ఆ ₹70,000 లంచం డబ్బుల్ని కౌంట్ చేసుకొని తర్వాత ఈ సీట్ల మధ్య ఒక బాక్స్ ఉంటుంది, ఫ్రంట్ సీట్స్ మధ్య, ఆ బాక్స్లో పెట్టుకోవడం జరిగింది. సో అక్కడే మేము కెమికల్ టెస్ట్ కండక్ట్ చేసాం. అలానే ఆ బాక్స్ కూడా దానిలో కూడా టెస్ట్ కండక్ట్ చేసాం. అవి ఈల్డెడ్ పాజిటివ్ అయింది. తర్వాత ఎస్ఐ గారిని అక్కడి నుంచి ఈ కేసు సంబంధించిన రికార్డ్స్ అన్నీ పోలీస్ స్టేషన్ ఉంటాయి కాబట్టి దట్టు అది కాస్త బిజీ రోడ్ కాబట్టి అక్కడ మేము మొత్తం ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయడానికి ఇన్కన్వీనియంట్గా ఉండడం ఉద్దేశంతో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారి సమక్షంలో కొన్ని ఈ కేసు సంబంధించిన రికార్డ్స్ని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం జిల్లాలో నో వయలెన్స్, నో రీపోలింగ్ ఓటర్లు, రాజకీయ పార్టీలు, నాయకులు సహకరించాలని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లోని సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరల్ డిస్టిలరీస్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నిరంతర నిఘా చెక్ పోస్ట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ చెక్ పోస్ట్ ఏర్పాటు గురించి చేపట్టిన చర్యల గురించి అధికారులతో సమీక్షించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజలు, రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాలను అనుసరించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా సహకరించాలని ఎస్పీ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పరిమితికి మించి నగదు లావాదేవీలు చేయరాదని, మద్యం, మత్తు పదార్థాలు నిల్వ ఉంచినా, చలామణి చేసినా పోలీస్ చర్యలకు పాత్రులవుతారని తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి జిల్లా మీదుగా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరి వద్దైనా లెక్కకు మించి నగదు, ఇతర నిషేధిత సామాగ్రి ఉన్న వాటిని జప్తు చేయడంతో పాటు వాటిని కలిగి ఉన్న వారిపై చర్యలు తప్పవన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం, నగదు, చలామణికి సంబంధించి 2,35,00,000 సీజ్ చేశామన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు రీపోలింగ్ కి అవకాశం లేకుండా పోలీస్ యంత్రాంగం చేపట్టే చర్యలు
చర్యలకు సహకరించాలని తెలిపారు. ఆయన వెంట ఏఎస్పీ, ఒంగోలు డీఎస్పీ, ఏఆర్ డీఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ సీఏ రాఘవేంద్ర, సింగరాయకొండ సీఏ దాచేపల్లి రంగనాథ్, ఎస్ఏ శ్రీరామ్, టంగుటూరు పోలీసులు పాల్గొన్నారు. మన జిల్లాలో టోటల్ 18 చెక్ పోస్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ అన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఈ 18 చెక్ పోస్ట్లో కూడా నిరంతరం 3 షిఫ్ట్లో మా సిబ్బంది ప్రతి వెహికల్ కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు మనకి 2.35 crores విలువైన క్యాష్ కానీ మద్యం కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా మనకి నోటిఫికేషన్ 25th వస్తుంది. తర్వాత ఎన్నికలు జరగబోయే కాలం వరకు కూడా ఈ చెక్ పోస్ట్ అన్నీ కూడా స్టాటిక్ చెక్ పోస్ట్ అన్ని రన్ జరుగుతున్నాం. ప్రతి చెక్ పోస్ట్ కూడా సీసీ కెమెరా కవరేజ్ ఉంది, కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ 8 hours కూడా ఒక ఆఫీసర్ ఇన్ఛార్జ్తో రన్ చేస్తున్నాం. సో అలాగే ఎన్నికల దృష్ట్యా ప్రయాణికులకు కానీ పబ్లిక్ కానీ ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. క్యాష్ అయితే పర్సనల్ కెపాసిటీలో 50,000 కంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదు. గోల్డ్ కూడా క్వాంటిటీ కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో పబ్లిక్ కూడా ఈ ఎన్నికల టైంలో ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయ్యే వాళ్ళు కానీ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఈ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాటిని కూడా కట్టుబడి అనవసరమైన క్యాష్ కానీ ఆర్టికల్స్ కానీ క్యారీ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా పబ్లిక్కి విన్నవించేది ఏంటంటే మీరు దయచేసి ఓపికగా పోలీసు వారు సహకరించి మీ వెహికల్స్ కానీ మీ లగేజ్ కానీ అంతా కూడా చెక్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్లో బాలినేని సచీదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లోని వారిని ఆప్యాయంగా పలకరించి పథకాలు అందుతున్నాయా, సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంట్లో పథకాలు పొందిన లబ్ధిదారులు బాలినేని సచీదేవిని ఆత్మీయంగా ఆహ్వానించారు. గతంలో చంద్రబాబు పెన్షన్ల పంపిణీకి అవలంబించిన విధానానికి నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్లు అందుకుంటున్న విధానానికి ఎంతో వ్యత్యాసం ఉందని ప్రజలకు స్వయంగా సచీదేవి తెలిపారు. వాలంటీర్లు కేవలం పెన్షన్ల పంపిణీ ఒక్కటే కాకుండా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. వాలంటీర్లకు రాజకీయం అంటగట్టడం, వారిపై నిందలు వేయడం సరికాదన్నారు. మళ్లీ వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు, డివిజన్ అధ్యక్షులు రాజేష్, ఇన్ఛార్జి నరాల రమణారెడ్డి, రవిచంద్ర కుమార్, భాగ్యనగర్ ఇన్ఛార్జి నరేష్, గణేష్, పవన్, అనిల్, కోటి, చలపతి, జిలానీ భాష, మీరా మహముద్దీన్, సుజాత, పద్మ, శశికళ, బాల సరస్వతి, ఓడా చైర్మన్ సింగరాజు, మీనా వెంకట్రావు, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, నగర అధ్యక్షురాలు సువర్ణ, సుతారం శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు నాగూర్, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గెలుపు కోసం ప్రాణాలను ఇస్తాం. అందరూ నువ్వే వెయిట్ చేసే ఇంకో బాంబు వృద్ధులకు వితంతువులకు ఇచ్చే పెన్షన్లను
ఎన్నికల కమిషన్ వాలంటీర్ ద్వారా ఇప్పించవద్దని ఆదేశాలు జారీ చేసిందని, కానీ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని దీనిపై కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు ఎన్డీఏ కూటమి బృందం వినతి పత్రం సమర్పించారు. వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే సచివాలయ, గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా నేరుగా ఇంటింటికి పెన్షన్ అందించాలని కలెక్టర్ను కోరామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీరీ వ్యవస్థ ద్వారా 4,000 రూపాయల పెన్షన్ను అవ్వాతాతలకు అందిస్తామని తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎన్డీఏ కూటమి నాయకులు దామచల జనార్దన్, డాక్టర్ నూకసాని బాలాజీ, యోగయ్య యాదవ్, షేక్ రియాజ్, నాయకులు కృష్ణారెడ్డి, మలగా రమేష్, ఐనాబతిన్ ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్, కోటారు నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, జడా బాలనాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటివన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాం. డిస్కషన్ జరిగింది, చీఫ్ సెక్రటరీ గారు కాన్ఫరెన్స్లో డిస్కషన్ జరిగింది. సో దే ఆర్ గోయింగ్ టు గివ్ us some instruction. సో గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తారో దాని ప్రకారం చేస్తాం. మోస్ట్లీ వాళ్ళకి కలెక్టర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. సార్ కొంచెం తిరగండి సార్. ఏదన్నా ట్రెండ్ కొంచెం అదే ప్రతి ఒక్కరికి ఇల్లు ఎదురుగా ఇచ్చారు. సచివాలయంలో స్టాఫ్ అదే ఇల్లు ఎదురుగా ఇచ్చేట్టు ఎందుకంటే అట్లా ఇచ్చినట్టు సచివాలయం కాడికి పోతే అన్నీ కదా సార్. సచివాలయం స్టాఫ్ వాళ్ళకి 50 మంది కూడా సార్ ఇచ్చినది కదా పర్సనల్ ఇవ్వమంటే నేను ఇప్పుడు వచ్చా. పర్సనల్గా కాదు, మీరు రాష్ట్రం ఇచ్చారు కదా. అడ్వర్టైజ్మెంట్ క్లియర్ ఇచ్చాము. తమకు పింఛన్ ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబుపై అవ్వాతాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 45వ డివిజన్లోని అవ్వాతాతలు పింఛన్ రాలేదని, పింఛన్ రాకుండా అడ్డుకున్న చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. మాకు ఇంటికి వచ్చి పింఛన్ అందిస్తున్న వాలంటీర్లను అడ్డుకోవడం వల్ల చంద్రబాబు ఏం సాధించారని, మేము పింఛన్ కోసం మళ్లీ రోడ్లపై నిలబడే పరిస్థితి ఎందుకు తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పార్టీల గొడవలు ఉంటే మీరు చూసుకోండి, మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని బాధపడ్డారు. మా పింఛన్లు మాకు ఇళ్లకు వచ్చి ఇచ్చే విధంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. మాకు బాగానే ఇస్తున్నాడు ఆయన, మేము ఆ ఎడికి అడిగించుకుంటున్నాము, ఇప్పుడు అడిగేస్తున్నాము, మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెట్టము, నువ్వు ఎందుకయ్యా, నువ్వు చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు మాకేం లేదు, మేము అల్లాడినాము, ఇప్పుడు మోహన్ రెడ్డి మాకు ఇస్తున్నాడు, నువ్వు ఎందుకు ఎందుకు ఆపినవు అయ్యా, మేమేం జనాలా, ఎందుకు ఆపినవు నువ్వు, మేము పింఛన్ అడిగించుకుంటాము, మేము ఎట్ట వస్తాలా, మా కళ్ళు లేవు, ఈ పని అడిగేసిండు నువ్వు, ఆయన అడిగేసిండు, ఇప్పుడు ఈయన చేస్తాడు నువ్వు, జగన్మోహన్ రెడ్డి మాకు మంచి పని చేస్తున్నాడు. ఇప్పుడు పింఛన్లు మీకు ఇళ్ళకి వచ్చారు. మేమేం చేసినాం, మాకెందుకు ఎవరు పింఛన్లు, మీ సంగతులు ఉంటే మీరు చూసుకోండి, మీ పార్టీ ఎవరు ఉంటే మీరు చూసుకోండి, మా పింఛన్తో మీకేం పని. గతంలో ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాళ్ళు కదా, 1వ తారీఖు రాగానే 6 గంటలకే వచ్చి తలుపు కొట్టేవాళ్ళు, ఎందుకు రానికుండా చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు అని అడుగుతున్నాం. అవును, మీకు పింఛన్లు వాలంటీర్ చేత అందిస్తాను చంద్రబాబు అందిస్తానని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు రోడ్లు పెట్టించాడు, మరి ఎందుకు నిలబెడతాడు అర్థం కావట్లా. అదే తెలుసుకోవటమే మేము అందుకే దీన్ని వ్యవహారం చేస్తున్నాం. మాకు రావాలని అనుకుంటున్నాం, మాకు 1వ తారీఖు జగన్బాబు ఇవ్వాలి అని మేము అనుకుంటున్నాం. అడ్డుపడితే ఆయన ఇష్టమా, ఆయన రావాలంటే రాడు కదా, ఆయన చేతుల్లో లేదు, మా చేతుల్లో ఉంది. ఆయన ఏం చేస్తాడు మమ్మల్ని ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఆయన రావాలంటే రాడు కదా, అది మా ఇష్టం, మా చేతుల్లో ఉంది, మన జనంలో ఉంది, అది సంగతి.
ఉదయం 6 గంటలకు 56 లక్షల మందికి పింఛను ఇచ్చేస్తుండే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా వచ్చి ప్రతి నెల ఎందుకు ఆపారు ఇప్పుడు అని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. అసలు కోర్టు గేట్ ఎందుకు? అసలు వాలంటీర్ల మీద చంద్రబాబుకి ఏం సంబంధం ఉంది? ఎందుకు వచ్చాడు కోర్టుకు అని మేము మిమ్మల్ని అడుగుతున్నాము. ఏంటి కాపీరు మా పింఛన్లు మా 1వ తారీఖు వస్తానే పొద్దున్నే ఎత్తున్నే. ఇప్పుడు మేమేం దీన్ని బతికేమో నీ కోట వేస్తామని అనుకున్నామా? మేమేం పదాయనుకో ఏం చెప్పవో చెప్పో మా పింఛన్లు మాకు ఇప్పి. మాకు 1వ తారీఖు వచ్చాక మాకు పింఛన్ ఇంటికి తీసుకొచ్చిండ్రు. ఆ వాలంటీర్లు ఎందుకు ఆపారు మీరు? ఆ వాలంటీర్లు ఆపిన దానివల్ల మీకేమి సమస్య? మీకు లాభం ఏంది? మీరు చేస్తే మంచి పనులు చేయండి, లేకుంటే ఏదో పనులు చేయొద్దు. ఇప్పటికైనా మీరు మారి మంచి పనులు చేస్తే చేయండి, లేకుంటే కాముగా ఉండండి. ఇటువంటి ఏదో పనులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు కానీ నిమ్మగడ్డ రమేష్ గారు కానీ మీకు ఏం పని ఉంది? మీకు 5 సంవత్సరాలు వెళ్ళిపోయారు పక్కకి, మీకేం పని ఉండి వచ్చారు? మళ్ళీ ఇప్పుడు కేవలం మా ముసలి పింఛన్లు తీసేయడానికి వచ్చారు మీరు. మాకు 1వ తారీఖు వచ్చాక మేము నడిచినా నడవలేకపోయినా మాకు ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇస్తుండ్రు. మీరు దేనికి వాళ్ళు వాలంటీర్లు ఆపారు? వాలంటీర్లు ఆపిన దానివల్ల మీకు లాభం ఏంది? ఒక్క మాట చెప్పండి మాకు. మా పింఛన్లు మాకు యథావిధిగా ఇప్పటికైనా మీరు తెలుసుకొని మా పింఛన్లు మాకు వాలంటీర్ల ద్వారా మాకు అందిస్తే మంచిది, మీకు కూడా మంచిది. జగన్ పార్టీ వచ్చిన తర్వాత ఇంటికే తెచ్చిస్తున్నారు. మాకు 8 గంటలకు ఇంటికి తెచ్చిస్తున్నారు. తర్వాత మా పనులు మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే మా పింఛన్లు మీరు తీసేసేది మమ్మల్ని గుంపు చేసి అట్లా పెట్టడానికి మమ్మల్ని సరిగా ఇవ్వకుండా ఏం లేకుండా మమ్మల్ని 1 రోజులు తిప్పుతున్నారు. జగన్ పాలనలో నీకు పింఛన్ ఎట్లా వచ్చింది? జగన్ పాలనలో వచ్చిన కానించి వస్తాం నాకు. జగన్ కానించి వస్తుంది. 8 గంటలకు ఇస్తున్నారు. ఈరోజు పింఛన్ ఎందుకు లేదు? ఎందుకో మరి ఎందుకని చంద్రబాబు నాయుడు ఆయన కానీ వచ్చాడంటే అసలు మాకు పింఛన్ సరిగ్గా ఇవ్వండి. జగన్ గారే కావాలి మాకు. ఆయన పింఛన్ ఇవ్వడు, ఒక మనిషిని పెడతాడు, 1 రోజులు తిప్పుతాడు మమ్మల్ని. బరగొడక ఎండలు కట్టేసి మేము తిరుగుతుండాలా ఆయన చుట్టూ. ఎన్నో మైనపాడు అంటాడు, నూతలపాడు అంటాడు, అట్లా అంటాడు, ఇట్లా అంటాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఇస్తాడో. మేము గొడ్డకాడికి పోతుంటివి. సార్ మాకు పింఛన్ 8 గంటలకు ఇచ్చేసేయండి. మాకు జగన్ గారు బాగా ఇస్తున్నాడు మాకు పింఛను. మీరు ఉన్నప్పుడు మాకు అసలు పింఛనే సరిగ్గా అందటం రా. మాకు పింఛను ఎలా కావాలనుకుంటున్నారు? మాకు అలాగా మామూలుగా మాకు 8 గంటలకు ఇస్తున్నారు, తలుపు కొట్టి ఇస్తున్నారు. బాగుందంటే 7 ముద్ర వేసుకొని మాకు ఇస్తున్నారు. మేము కమ్మని మా పనులు మేము చేసుకుంటున్నాం. మరీ మోసంగా ఉందండి. అప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా సక్షం యాప్ను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సహాయ సంచాలకులు జి అర్చన తెలిపారు. ప్లేస్టోర్, ఐస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. దివ్యాంగ ఓటర్లు పోలింగ్ రోజున వీల్ చైర్ అభ్యర్థన, పోలింగ్ బూత్ వివరాలు, దివ్యాంగుల కింద మార్కింగ్ చేసుకోవడం, పోలింగ్ బూత్ మార్పునకు పొరపాట్ల సవరణ అభ్యర్థన, ఫిర్యాదు చేసేందుకు యాప్ వినియోగించుకోవచ్చునని వివరించారు. బిఎల్ఏ దగ్గర కూడా మార్కింగ్, ఇతర అభ్యర్థనలు చేసుకోవచ్చున్నారు. సార్వత్రిక ఎన్నికలలో దివ్యాంగుల ప్రత్యేక అవసరాలు మరియు సదుపాయాల కొరకు సక్షం యాప్ అనేది ఒకటి ఉంది. భారత ఎన్నికల కమిషన్ వారు ఎన్నికల సందర్భంగా ఈ యాప్ని ఇవ్వడం జరిగింది. ఇందులో రాబోవు సార్వత్రిక ఎన్నికలు 2024ని దృష్టిలో పెట్టుకొని దివ్యాంగుల ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ రోజున ఎటువంటి సదుపాయాలు, ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా వారు ప్రత్యేక అవసరాలని అభ్యర్థనను మరియు సులభతరంగా చేసుకునేందుకు సక్షం యాప్ను ఉపయోగించుకోవచ్చు. ఈ సక్షం యాప్ నందు దివ్యాంగ ఓటర్లు పోలింగ్ రోజున వీల్ చైర్ అభ్యర్థన కొరకై లేదా పోలింగ్ బూత్ వివరాలు లేదా దివ్యాంగుల కింద మార్కింగ్ చేసుకున్నట్టుకు మొదలగున్న సదుపాయాలు ఉన్నవి. వాటన్నిటిని కూడా మీరు సక్షం యాప్ ద్వారా ధృవీకరించుకోగలరు. అలాగే పోలింగ్ బూత్ మార్పునకు మరియు సౌలభ్యం కొరకు పొరపాట్ల సవరణకు అభ్యర్థనను కూడా మీరు ఏదైనా ఫిర్యాదులు ఇవ్వడానికి కూడా ఈ సక్షం యాప్ ద్వారా తెలియపరచవచ్చును. మరియు ఇటువంటి ఎన్నో సౌకర్యాలను కల్పించబడుతున్నాయి. ఈ యాప్ని మీరు ప్లే స్టోర్ నుండి మరియు ఐస్టోర్ నుండి కూడా పొందవచ్చును. అంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఈ సక్షం యాప్ని తీసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషను వివిధవన్నీ కూడా ఉంటాయి. వాటినన్నిటిని కూడా మీరు చదువుకొని క్లియర్గా మీకు కావలసిన సదుపాయాలని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను. జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులు ఈ సదుపాయాన్ని
ఈ సక్షం యాప్ని ఉపయోగించుకొని మీకు వస్తున్నటువంటి సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నానండి. కొత్తపట్నం గ్రామంలో పురాతన కాలంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని, ఆ స్థలాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్కు రాఘవరావుతో పాటు గ్రామస్తులు కలిసి వినతి పత్రం సమర్పించారు. 1969 సంవత్సరంలో అల్లూరు గ్రామస్తులు ఇచ్చిన దాతల సహాయంతో ఆనాడు ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని, అది శిథిలావస్థకు చేరిన తర్వాత కొంతమంది ఆ గ్రామానికి చెందిన వారు భవనాన్ని ఆక్రమించారని రాఘవరావు తెలిపారు. అప్పటి నుంచి ఆ భవనాన్ని ఖాళీ చేయమని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆక్రమణదారులు ఆ స్థలంలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి రాత్రికి రాత్రి షెడ్యూల్ వేస్తున్నారని, దీనిపై కొత్తపట్నం మండల తహసీల్దార్ను కలిసినా ఫలితం లేక కలెక్టర్ను కలిశామన్నారు. పై అధికారులు చర్యలు తీసుకుని ఆ స్థలాన్ని ఆక్రమణ కాకుండా కాపాడాలని గ్రామస్తులు కోరారు. కలెక్టర్ కలిసిన వారిలో తంబి కాంతారావు, కోడూరు శ్రీను, మోటుపల్లి బాబు, వెంకటేశ్వర్లు, ద్వారం నాగరాజు, నరసింహారావు, తంబి సురేష్, రామలింగం, సుధాకర్ రావు, కుమ్మరి కోటిరెడ్డి, రాజేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. అల్లూరుకు సంబంధించిన కొంతమంది ఆరోగ్య ఉప కేంద్రంగా కొంత స్థలాన్ని ఆరోగ్య శాఖకి విరాళంగా ఇచ్చున్నారు. దాంట్లో 1969లోనే ఒక హాస్పిటల్ కట్టి అందులో వైద్య సేవలు అందించున్నారు ప్రభుత్వం వారు. అది శిథిలావస్థకు చేరిన సమయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దానిలోకి ప్రవేశించి ఆ స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళు నివాసం ఉంటూ గడుపుకొస్తూ ఉన్నారు. గతంలో చాలామంది పెద్దలు కూడా వాళ్ళని అది గవర్నమెంట్ స్థలం, హాస్పిటల్కి సంబంధించింది, మీరెవరు కూడా దానిలోకి వెళ్ళకూడదని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినకుండా అట్లాగే నివాసం ఉంటూ ఇప్పుడు దాన్ని ఎలక్షన్ మూమెంట్లో పూర్తిగా తీసేసి దాన్ని శాశ్వత కట్టడాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి గ్రామస్తులు దాన్ని గమనించి దాన్ని అడ్డుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు రాత్రులు రుబాబుగా అక్కడ ఇసుక తోలటం, రేకులు వేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని మీద మేము ఉన్నతాధికారులను కలిసాం, లోకల్లో ఎంఆర్ఓని కలిసాం, అలాగే ఎస్ఐ గారిని కలిసాం, అలాగే పిహెచ్సి డాక్టర్ అమ్మని కలిసాం. అట్లాగే మన కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసాం, అలాగే డిఎంఎండ్హెచ్ఓకి వినతిపత్రం కూడా అందించున్నాము. ఈ విషయమై కూలంకుషంగా పై అధికారులు ఆలోచించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ఈ గ్రామం తరపున కోరుకుంటూ ఉన్నాం. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలోని సాయి పంచారామం 20వ వార్షికోత్సవ వేడుకలు, ప్రసన్న సాయి 108 అడుగుల సాయికోటి మహాస్తూపం 18వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా సాయి పంచారామాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఏడాదికి ఒకసారి ప్రసన్న సాయి మహాస్తూపం తాకి దర్శించుకునే అవకాశం ఈరోజు కల్పిస్తున్నందున పెద్ద ఎత్తున భక్తులు స్తూప దర్శనం కోసం తరలివచ్చారు. 5 కోట్ల సాయి నామాలు కలిగిన సాయి పుస్తకాలను భక్తుల చేతుల మీదుగా ప్రసన్న సాయి 108 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్తూపంలో నిక్షిప్తం చేయించారు. అనంతరం బాబావారికి ప్రత్యేక పూజలు జరిపించారు. సాయి సేవాశ్రమంలో ఉచిత సామూహిక సత్యవ్రతాలు నిర్వహించారు. కార్యక్రమంలో దంపతులతో పాటు యువతీ యువకులు పాల్గొన్నారు. సాయి పంచారామం వార్షికోత్సవంలో భాగంగా 108 అడుగుల ఎత్తుగల సాయికోటి స్తూపంలో సాయికోటి రాత పుస్తకాలను నిక్షిప్తం చేయిస్తున్నామని ట్రస్ట్ అధ్యక్షులు ఐ రవికాంత్ అన్నారు. ప్రసన్న సాయి 108 అడుగుల స్తూపాన్ని ఒక్కరోజు మాత్రమే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులకు తాకే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్తూప దర్శనం చేసుకుంటున్నారని రవికాంత్ తెలిపారు. సాయిబాబా పంచారామంలో సాయి పారాయణం, సాయినామ సంకీర్తన, సాయి ప్రసాదాల వితరణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున సాయి సేవకులు, భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. బాబా వారికి చేతులు కడుక్కోవడానికి మరొకసారి నీటిని మనం సమర్పిస్తూ ఉన్నాం. వ్యక్త స్వరూపాయ ఋషికేశాయ తే నమః మయా నివేదితో భక్త్యా అర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సాయినాథాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఇంకొకసారి అన్నమాట ఆ తుంగిని కూడా మనం ఒక 2 అక్షంతలు ఇచ్చున్నారు చూడండి. ఒకటి తీసుకోండి. దానిలో అది బాబా వారికి తుడుచుకోవడానికి తుండులాగా ఇస్తున్నాం. మరి పూర్వకాలంలో అలాంటివి ఏమీ లేవు కాబట్టి బాబాలో ఉన్న నీటిని ఒక నీటి బొట్టుని పాదంలో నుంచి ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖు మన సాయి పంచారం ఆకులల్లూరు
గ్రామంలోని 108 అడుగుల ఎత్తుగల ప్రసన్న సాయికోటి మహాస్తూపంలో ఈరోజు వార్షికోత్సవం కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం ఊరేగింపు జరిగింది. రాత్రి 12 గంటల పాటు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనేటువంటి అఖండ సాయినామం జరిగింది. ఈరోజు ఉదయం 4:30 నుంచి కూడా ఈ సాయికోటి మహాస్తూపంలో సాయికోటి పుస్తకాలను నిక్షిప్తం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ స్తూపాన్ని తాకవచ్చు. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం పాటు ఈ స్తూపాన్ని తాకడానికి వీలు లేదు. ఇది ఈ స్తూపం యొక్క పవిత్రత. అందువలన ఈరోజు అవకాశం ఉన్న వాళ్ళంతా వచ్చి ఈ సాయికోటి స్తూపంలో పుస్తకాన్ని నిక్షిప్తం చేసి ఈ సాయికోటి మహాస్తూపాన్ని తాకి పవిత్రపడవలసిందిగా భక్తుల్ని కోరుతున్నాం. ఇప్పుడు 8 గంటల నుంచి ఉచిత సామూహిక సాయి సత్యవ్రతాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తులంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో బాబావారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందవచ్చు. ఆ తర్వాత బాబావారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా బాబావారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు, అలాగే పూజ్య గురుదేవుల దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందరూ పొందవలసిందిగా. వరల్డ్ ఆటిజం డే సందర్భంగా బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలకు ఒంగోలు జీజీహెచ్లోని బాల భవిత కేంద్రంలో పలు రకాల పోటీలు నిర్వహించారు. బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలు సాధారణ పిల్లలతో కలవకుండా ఒంటరిగా ఉంటుంటారు. చివరకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కూడా తమ భావాలను సరిగ్గా పంచుకోలేరు. ఇలాంటి పిల్లలకు ఒంగోలులోని బాల భవిత కేంద్రంలో బిహేవియర్ థెరపీ ద్వారా సాధారణ స్థితికి వచ్చేలా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వరల్డ్ ఆటిజం సందర్భంగా దాదాపుగా 20 మంది బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలకు చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా బాల భవిత కేంద్రం ప్రోగ్రాం ఆఫీసర్ భగీరథీదేవి బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతో కేక్ కట్ చేయించారు. అనంతరం వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. బిడ్డ పుట్టిన 9 నెలల తర్వాత శిశువులో శారీరక, మానసిక ఎదుగుదల కనిపిస్తూ ఉంటుందని, ఎదుగుదలలో ఏమైనా లోపం కనిపిస్తే వెంటనే ఒంగోలు, మార్కాపురంలోని బాల భవిత కేంద్రాలకు తీసుకువచ్చి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుని బిడ్డ సాధారణ స్థితికి వచ్చేలా సహకరించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బాల భవిత కేంద్రం పీడియాట్రిషియన్ శ్రీచందు, సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మేము చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వరల్డ్ ఆటిజం డే, ప్రపంచ ఆటిజం దినోత్సవం. యాక్చువల్గా ఈ మంత్ అంతా, మార్చి నెల మొత్తం అవేర్నెస్ మంత్గా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు April 2 వరల్డ్ ఆటిజం డేగా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆటిజం అంటే ఏంటంటే ఈ పిల్లల్లో పూర్ సోషల్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉండడం, దాంతోపాటు రిపిటేటివ్ ఆర్ రికరెంట్ బిహేవియర్ అంటాం, ఇవి ఎక్కువగా ఉంటుంది. ఈ సోషల్ ఇంటరాక్షన్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు మిగిలిన వాళ్ళతో త్వరగా కలవలేకపోతారు. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఏమైతే అనుకున్నారో అది పక్క వాళ్ళకి చేరవేయడం తక్కువ ఉంటుంది. దాంతోపాటు పూర్ ఐ టు ఐ కాంటాక్ట్ అంటాం. నేరుగా మనం ఒక ఎదుటి మనిషిని మనం చూస్తున్నామంటే జనరల్గా పెదాలు లేదంటే కళ్ళు చూసి మాట్లాడతాం. జనరల్గా మొదటి 2 సంవత్సరాలు వీ షుడ్ అవాయిడ్ కంప్లీట్లీ స్క్రీన్ టైం అంటాం. స్క్రీన్ టైం అనేదంటే మనం ఏదైతే గ్యాడ్జెట్స్ ఉంటుందో అది చూపించొద్దు అని చెప్తుంటాం. అట్లా కాకుండా వీళ్ళకి మనం అవి అర్లీగా స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు దాంట్లోనే కలిసిపోతూ ఉంటారు. అది కంప్లీట్గా వన్ వే రిలేషన్. ఇది మనం పిల్లలతో చేరి ఆడడం కానీ లేకుంటే మనతో మనం మాట్లాడుతూ ఉంటే ఇది 2 వే ఇంటరాక్షన్. ఈరోజు ప్రపంచ ఆటిజం డే అనేది జరుపుకుంటున్నాము. April 2వ తేదీ వరల్డ్ ఆటిజం డే అనేది మనం ఇక్కడ డిఐసిలో జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా ఒక 20-30 మంది పిల్లలు ఆటిజం ఉన్న వాళ్ళను వచ్చి ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లల్ని తీసుకొని వచ్చి ఉన్నారు. మామూలుగా ఇది పిల్లల యొక్క శారీరక, మానసిక పరిస్థితిని ఇది కుంగదీసేటువంటి స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. అంటే రకరకాల వీటితోటి పిల్లలు ప్రజెంట్ అవుతారనమాట, ప్రాబ్లమ్స్ తోటి. ముఖ్యంగా ఈ పిల్లల్ని మనము 9 నెలల తర్వాత నుంచి కూడా గుర్తించడం వచ్చనమాట. ఎంత అర్లీగా గుర్తించి అంత తొందరగా మనము వీళ్ళకి ట్రీట్మెంటు, ఈ స్పెషల్ కేర్ తీసుకుంటే ఈ పిల్లలు మామూలు పిల్లలు అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ పిల్లల సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఈ పిల్లలు మామూలుగా అందరిలాగా అందరి పిల్లలతోటి స్నేహం చేయరనమాట. అందరి పిల్లలతో కలిసి ఆడుకోవడం ఇలాంటిది ఉండరు. కొంతమంది తర్వాత వీళ్ళు మా నార్మల్ చిల్డ్రన్ కంటే కూడా వీళ్ళకి కొంచెం ఐక్యూ అనేది తక్కువ ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని మనము ముందుగానే గుర్తించి వీళ్ళకి డిఐసి ఇక్కడ బాలభవిత కేంద్రంలో మనకి స్పెషల్గా ట్రైన్ అయినటువంటి అర్లీ ఇంటర్వెన్షనిస్టు, సైకాలజిస్టు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ పిల్లలకి మనం
వరల్డ్ ఆటిజం డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆటిజం అనేది ఇది ఒక డెవలప్మెంటల్ డిలే డిసీజ్ అన్నమాట. దీనికి సంబంధించి పూర్తిగా నయం చేయలేకపోయినా కానీ ఆ లక్షణాలని త్వరిత దశను గుర్తిస్తే, మైల్డ్ స్టేజ్లో ఉన్న పిల్లల్ని త్వరిత దశను గుర్తిస్తే త్వరగా వాళ్ళకి థెరపీస్ మనము ఇచ్చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆటిజంని పూర్తిగా నయం చేయలేము, కానీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. మైల్డ్, మోడరేటు, సివియర్ స్టేజెస్ అని 3 స్టేజెస్లో ఉంటారు. మైల్డ్ స్టేజ్లోనే గుర్తించాలి. ఆ తర్వాత మనము థెరపీస్ ఇచ్చిన తర్వాత వారికి మనం చూపించే థెరపీస్ని బట్టి వాళ్ళకి నయం అవటానికి. ఓకే, నా పేరు మేరీ కుమారి. మేము వేటపాలెం నుంచి వచ్చాం. మా బాబు జోయ్ సాంప్రస్, ఇప్పుడు 5 ఇయర్స్. 3.5 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ ఇక్కడికి వచ్చాం. మాటలు రావడం లేదు, ఏమి రావటం లేదని చెప్పేసి పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే అవే వస్తాయిలే, కొంచెం వెయిట్ చేయండి అని అంటున్నారు. ఎందుకైనా మంచిదని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చాము. డాక్టర్ గారు, చందు డాక్టర్ గారు ఉన్నారు. సార్ చూసి ఇది ఆటిజం అమ్మ, మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, మీరు ఇప్పటి నుంచి కేర్ తీసుకుంటే డెఫినెట్గా క్యూర్ అవుతుంది అని చెప్పేసి సార్ అన్నారు. అంటే సమ్వాట్ బెటర్ అవ్వచ్చు అన్నారు. తర్వాత సార్ సజెస్ట్ చేశారు స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ అవన్నీ. ఇంకా అప్పటి నుంచి డిఈఐసికి వచ్చాము. చాలా రోజులు వచ్చాము. ఇక్కడికి రాకముందు అంటే చాలా హైపర్ ఉండేవాడు. అసలు మనం పిలిచినా కూడా పలికేవాడు కాదు. మేడం వాళ్ళు పిలుస్తున్నా కూడా అసలు ఉండేవాడు కాదు. అంటే అసలు ఇలా ఉండేవాడు కాదు. పరిగెత్తుతూ ఎగురుతూ వెళ్తూ ఉండేవాడు. అసలు వాళ్ళ దగ్గర కూడా వచ్చేవాడు కాదు. మేడం వాళ్ళు డైట్ చార్ట్ ఇచ్చారు. ఒకటి డైట్ మార్చమన్నారు. ఇంకా డైట్ తర్వాత సమ్ థెరపీస్ చెప్పారు ఏమేం చేయాలనేసి, ఫిజియోథెరపీ కానీ. 77 ఏళ్ల భారతదేశ స్వాతంత్రంలో ఎన్ని పార్టీలు రాజ్యాధికారం చేపట్టినా సామాన్య మధ్యతరగతి ప్రజల ఆశలు అడియాసలయ్యాయని నవరంగ్ పార్టీ నాయకులు షేక్ జాలీల్ అన్నారు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్ పార్టీ అయిన నవరంగ్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 2 కులాలకు సంబంధించిన వ్యక్తులు 4 పార్టీలుగా చీలిపోయి ప్రజల ఓట్లను కొల్లగొట్టి అధికారం చలాయిస్తున్నారని జలీల్ అన్నారు. మౌలిక వసతులు కూడా కల్పించలేని ఈ రాజకీయ పార్టీలను ఓడించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందుకే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్యంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తమ పార్టీ గెలిస్తే 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 7,500 పెన్షన్ ఇస్తామని, విద్య, ఉద్యోగ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని, డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఉచితంగా రుణమాఫీ చేస్తామని, ఉచిత కరెంట్ ఇస్తామని తెలిపారు. ప్రబుద్ధ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ దాసరి చిన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ జలీల్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మంగళగిరి నియోజకవర్గం, పెదవడ్లపూడి గ్రామం, క్యాస్ట్ ముస్లిం. నేను నవరంగ్ కాంగ్రెస్ పార్టీ 2019లో స్థాపించి 2019 పార్లమెంటు ఎన్నికల్లో 110 పార్లమెంటు స్థానాలకు పోటీ చేశాం. మరి ఈరోజు 2024 ఎన్నికల్లో నేను మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈ దేశంలో 543 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది జాతీయ పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేనిఫెస్టో ఆవిష్కరించడం కోసం ఒంగోలు పట్టణానికి వచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ అనేది అది బూటకపు పార్టీ. అమరావతి రాజధానికి భూములు రైతులు ఇస్తే ఒక రాజధాని అని చెప్పి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తే అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ అంట ఘనుడు, వీరుడు, శౌర్యుడు అని చెప్పుకుంటున్న ఈ ఎన్డీఏలో ఉన్న పార్టీలు కూడా ఒకసారి ఆలోచించి, నేను ఒకటే అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీకి స్వతహా బలం లేదు. వాళ్లకున్న ఆత్మబలం, బలగం ఈవీఎంలు. దేశవ్యాప్తంగా ఏనాడైతే ఈవీఎంలు తీసేస్తారో అప్పుడు భారతీయ జనతా పార్టీ స్థితిగతులు అర్థమైపోతూ ఉంటాయి. కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల అభివృద్ధి అనేది శూన్యం. ప్రత్యేక హోదా అన్నారు, అనేక సంక్షేమ పథకాలు అన్నాడు, ఎక్కడ కూడా అమలు చేయలేని ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు ద్వారా భారత రాజ్యాంగ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయండి, అండగా మేము ఉంటాం.
అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తాం నవరం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాం. వాలంటీర్లు అంటే మీ సేవకులు, మా పార్టీ కార్యకర్తలు మీరు ఎన్నోసార్లు చెప్పున్నారు. కాబట్టి అన్ని పార్టీలు వాలంటీర్లు వ్యతిరేకిస్తున్నాయి. వాలంటీర్లు కూడా మీరు మా కన్వీనర్ గారు కోఆర్డినేటర్ చెప్పినట్టుగా వాలంటీర్లు కూడా ఆలోచించండి. మీ యొక్క జీవితానికి మీరే చర్మగీతం మాత్రం పాడుకోవద్దు. వాలంటీర్ మిత్రులారా, దయచేసి ఎన్నికల నుంచి మీరు పక్కకి వెళ్ళిపోండి, హ్యాపీగా సగటుపరుడుగా ఉండండి. సో మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అదేవిధంగా మిగిలిన 7 పార్టీలు కలిపి ఏపీ ఫ్రంట్గా ఏర్పడడం జరిగింది. ఇది ఎందుకయ్యా అంటే సామాన్యుడిని చట్టసభలకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. 75 సంవత్సరాల నుంచి పేదరికం అలాగే ఉంది, అంటరానితనం అలాగే ఉంది, అదే ఒక దారిద్ర్యం అలాగే ఉంది. ఏ ఒక్క సూచిక కూడా మారలేదు. కాబట్టి ఈ పార్టీలు ఇప్పటివరకు పరిపాలించిన ప్రతి ఒక్క పార్టీ కానీ ప్రతి ఒక్క పార్టీ నేత కానీ విఫల నేతలే, ఏ ఒక్కరు కూడా సఫలం కాలేదు. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు కుక్క మెడలో బెల్ట్ వేసి కట్టేసినట్టుగా రిజర్వేషన్ పేరుతో మెడలో వాడి కండ వేసి కట్టి దొడ్లో కట్టేసుకొని ఆ కుక్క ఎప్పుడు మొరగాలంటే అవతల పార్టీలో ఉన్నవాళ్ళు వీంటి కనుక ఏమైనా మాట్లాడుతూ ఉంటే కుక్కను తీసుకొచ్చి బజార్లోకి వదిలేస్తారు. మొరగ నుంచి ఇసుకో అంటే మొరుగుతున్నారు. ఆ మొరగటానికి ఉపయోగపడే పార్టీ దొడ్లో కట్టేసిన కుక్కల్లాగా ఉన్నటువంటి నాయకులు వీళ్ళు నాయకులు ఎట్ట అవుతారు? కట్టిక బానిసలు, బానిసత్వానికి బ్రాండ్ అమ్మేస్తారు వీళ్ళు. సో వీళ్ళని మళ్ళీ తిరిగి చట్టసభల్లో కనుక పంపిస్తే మనం బానిసత్వాన్ని కొనుక్కొచ్చుకున్నట్టే. కాబట్టి ఏపీ యూనిటీ ఫ్రంట్ ఏం చెప్తుందయ్యా అంటే సామాన్యుడు ఓటింగ్లో ఎవరికి శాతం ఎంత ఉందో అధికారంలో వాటా వాళ్ళకి అంత ఉండాల్సిందే. జనాభా ప్రాతిపదికన ప్రతి కులము, ప్రతి వాళ్ళు, ప్రతి మైనారిటీస్, ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్, ప్రతి మతం జనాభా ప్రాతిపదికన చట్టసభల్లోకి వెళ్లాల్సిందే. రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి అందాల్సిందే. ఇదే ఏపీ యూనిటీ ఫ్రంట్ లక్ష్యం. మాట తప్పకుండా ఇళ్ల పట్టాలిచ్చాం, అభివృద్ధి చేశాం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాం, మళ్లీ వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మహిళలతో మమేకం, స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా 15వ డివిజన్ రామ్నగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ చింతపల్లి గోపి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వల్ల మేము లబ్ధి పొందామని, మళ్లీ అదే ప్రభుత్వానికి అండగా ఉంటామని స్థానికులు శ్రీకావ్యకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న శ్రీకావ్యకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసరెడ్డి, నాయకులు చైతన్య, ఆత్మకూరు శేషమ్మ, గార్లగుంట రమ, ముత్యాల నాగలక్ష్మి, ఓరుపల్లి మహాలక్ష్మి, వేణుగోపాల్ రెడ్డి, గుడే పద్మశ్రీ, ఎల్లకూరి నాగరాజు, దాసరి కరుణాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది రిజిస్ట్రేషన్ పట్టాయి కదా, నెంబర్ కూడా వచ్చింది. నువ్వు లైట్ వేస్తావు. నవ్వు భలే ఉంది దాంట్లో. మీ తాత ఆయన వెంకటేశ్వర రెడ్డి అదే ఖాళీ ఉంటే అందరూ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో 48 పేదవాడందరూ కొనసాగాలన్నా కూడా ఇంతకు మించి ఉన్నాయి.
రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 4 నుండి మే 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించేలా చూడాలని అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించి చిన్నారులకు మధ్యాహ్న భోజనం పెట్టి ఇళ్లకు పంపించాలని సూచించారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి శ్రీ జేడి శీలంను ప్రకటించడంపై అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రకటించిన 9 హామీలతో ప్రజల్లోకి వెళ్లి జేడి శీలం అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని తెలిపారు. అధికార పార్టీ చేసిన అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యపరుస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు అడుసుమల్లి కిషోర్ బాబు, పీసీసీ మాజీ జాయింట్ సెక్రటరీ కోరె సురేంద్రనాథ్, బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శులు వై నాగయ్య, శ్రీనివాసరావు యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పివి సురేష్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాబలా సుబ్రహ్మణ్యం, మహిళా కాంగ్రెస్ నాయకురాలు దొడ్డా రోజారాణి, షేక్ సజీనా తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి శ్రీ జేడి శీలం గారిని ఏఐసిసి అధిష్టానం ఈరోజు ప్రకటించిన సందర్భంగా అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి శ్రీ శీలం గారు ఐపీఎస్గా, ఐఏఎస్గా, కలెక్టర్గా, మరి కర్ణాటక కేడర్ ఐఏఎస్గా పలు సేవలు అందించి 1999లో మరి తన ఐఏఎస్ 15 సంవత్సరాల సర్వీస్ను కూడా రుణప్రాయంగా త్యజించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారు వారిని గుర్తించి 99లో ఎంపీగా సీట్ ఇచ్చారు. దురదృష్టవశాత్తు వారు స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. వారిని మరొక పర్యాయం బాపట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందువల్ల మా యొక్క సంపూర్ణ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రానికి అసెంబ్లీ అభ్యర్థుల జాబితా కూడా విడుదల కాబోతుంది. మరి ఈ సందర్భంగా మా అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ అడుసుమల్లి కిషోర్ బాబు గారు, అలాగే పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 3-2-2024 బుధవారం సహారీ ఉదయం 4:43 ఇఫ్తారీ సాయంత్రం 6:26. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో, ఇదే అసలైన సిసలైన సంతోష రహస్యం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.